హాయ్ ఫ్రెండ్స్, ఈ మసాలా రసాన్ని ఒక్కసారి కనుక చేసుకుంటే రైస్తో తినరండి, తాగేస్తారు వట్టిగా, అంత బాగుంటాయి. ముందుగా ఈ రసాన్ని చేసుకోవడానికి గిన్నెలోకి కొంచెం చింతపండుని నీట్గా కడిగి తీసుకొని నీళ్లు పోసి ఒక 20 మినిట్స్ నానబెట్టుకోండి. చింతపండు మెత్తగా నానిపోతుంది. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్కను సన్నగా కట్ చేసి వేసుకొని 5-6 తెల్లగడ్డ రెమ్మలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసే క్లిప్పింగ్ మిస్ అయింది. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న ఈ మసాలాని పక్కన పెట్టుకొని చింతపండు చూడండి నానిపోయింది. ఇప్పుడు చేతితోటి చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసి తొలకల్ని తీసేయాలి. అలాగే 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా కట్ చేసి వేసుకొని చేతితోటే ఇలా క్రష్ చేసినట్లయితే మెత్తగా నలిగిపోతాయి. టమోటా తొలకలు ఈ విధంగా సపరేట్ అయిపోతాయి అనమాట. పక్కకు తీసేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కాస్త ఇలా రసంలోకి చేతితో క్రష్ చేసినట్లయితే ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది. రసం టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు పులుపుకి తగ్గట్టు వాటర్ని పోసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ తగ్గినట్లయితే యాడ్ చేసుకుని ఇప్పుడు రసంలోకి పోపును పెట్టుకోవడానికి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు, 5-6 మెంతులు, కొంచెం ఇంగు పౌడర్ని వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా పోపులో వేసేసి ఒకసారి కలుపుకొని కొన్ని కరివేపాకులను కూడా వేసి ఒక 1/2 మినిట్ వేయించాక ఈ రసం గిన్నెకి స్టవ్ మీద పెట్టేసి ఈ పోపు మొత్తాన్ని రసంలోకి వేసి ఒకసారి మొత్తం రసంలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 to 4 మినిట్స్ ఇలాగే ఉంచామంటే రసం అనేది లోపల ఉడుకుతాయండి. పైకి ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత గంటితో బాగా కలిపి రైస్తో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఒట్టిగా కూడా తాగేస్తానమాట, అంత బాగుంటాయి. నచ్చితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి.